రకుల్ ప్రీత్ మాట్లాడితే అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అమ్మాయి గురించి ఈ అమ్మాయి చెప్తుంది శ్రీరెడ్డి రకుల్ ప్రీత్ అంటే నార్త్ నుంచి పెట్టుకుంటారు అందరినీ, ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తారని. ఎవరండి ఈ అమ్మాయి మాట్లాడడానికి? ఎవరు ఎట్లా చేస్తే వేషాలు వచ్చాయని ఈ అమ్మాయికి ఎట్లా తెలుసండి? ఆ అమ్మాయి ప్రాబ్లం ఆ అమ్మాయిది, నేను కాదంటలే. ఐ రెస్పెక్ట్. నిజంగా అమ్మాయి కనుక హరాస్ అయ్యుండి ఆ అమ్మాయిని ఏమన్నా టార్చర్ చేస్తుంటే తీసుకురామ్మా, నేనే చెప్పు తీసి కొడతా ఈరోజు చెప్తున్నాను నేను. ఫలానా వాడు నన్ను ఇలా చేశాను, నన్ను ఇలా బలవంతం చేశారని చెప్పి ప్రూవ్ చేయమనండి. ఆ అభిరామ్ దగ్గుపాటి గారితో ఫోటోలు రిలీజ్ చేసి ఒక్కటి, సరే ఆ ఫోటోల్లో ఎలా ఉన్నాయండి? ఆ ఫోటోలు ఎవరైనా బలవంతం చేసి ఒక 4 మనుషులు పట్టుకొని ఆయన వెళ్ళి ఆవిడని ముద్దు పెట్టుకున్నాడా? ఆవిడ సెల్ఫీ తీసుకుందా? ఆయన బలవంతంగా ఆవిడని లాగి జుట్టు పట్టుకొని ముద్దు పెట్టుకొని ఫోటో తీసుకున్నాడా? అవునండి, అవకాశాలు ఇప్పిస్తామని చెప్తారండి, అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారు. మీ తెలివేమైంది? మీరు ఏమైనా చిన్నపిల్లలా? కదండి. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? అభిరామ్ దగ్గుపాటి గారిని అడిగి అసలు నిజంగా మీరు పెళ్లి చేసుకోవడానికి మోసం చేశారా? ఏం జరిగింది అంటే కదా మనకి నిజం తెలిసేది. ఏం జరిగిందో, ఈ అమ్మాయి ఏం చేసిందో మీకు తెలుసా? మనకు తెలియదు కదా, నాకు తెలియదు. నిజంగానే అలాగ అభిరామ్ దగ్గుపాటి అమ్మాయిని మోసం చేసి వాడుకున్నట్టు చెప్పు తీసి కొడతాం ఎవరన్నా సరే. అదే చెప్తున్నారు కదా అందరూ కూడా. అంటే 2 రకాలు ఉంటాయి కదండి. నేను అనేది ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ అంతలు మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు. తప్పే ఉందండి. అవునండి, నేను తెలుగు అమ్మాయిని, జయప్రద గారు తెలుగు అమ్మాయి, శ్రీదేవి గారు తెలుగు అమ్మాయి, జయసుధ గారు తెలుగు అమ్మాయి, సరిత తెలుగు అమ్మాయి. ఎట్లా ఏ విధంగా అప్పుడు పరిస్థితులు మారాయి, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారాయి అడిగారా మీరు? కరెక్ట్ అండి, అదే నేను దానికి ఇంతకుముందే మీకు సమాధానం చెప్పాను. ఒక సినిమాకి అంటే వీళ్ళు ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది కదా, దీనికి సమాధానం ఏంటంటే ఒక సినిమాకి కాస్టింగ్ అనేది తెలుగా, తమిళ, మలయాళమా అని ఆధారపడదండి. సినిమా ఏంటి, దాని కథ ఏంటి, దానికి సూటబిలిటీ ఉన్న ఆర్టిస్టులు ఎవరు, సేలియబిలిటీ ఉన్న ఆర్టిస్టులు ఎవరు, ఎవరిని పెట్టుకుంటే ₹1 డబ్బులు వస్తాయి. వీళ్ళందరినీ డబ్బులు పెట్టమనండి, సినిమా తీస్తాం. వీళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తాం. ఏమండి కుదురుతా? అది మీరే చెప్పండి. మీరందరూ మీడియా, మీరందరూ జర్నలిస్ట్ కదా, యూఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్. సో మీరు అవకాశాలు అనేవి టాలెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా, ఈరోజు ప్రియదర్శి అని ఒక ఆయన అండి, ఆయన ఒక పెళ్లి చూపులనే ఒక చిన్న సినిమాలో యాక్ట్ చేశాడు. ఈరోజు ఆయన నెంబర్ 1 కమెడియన్. ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టి ప్రియదర్శిని ఎత్తుక్కొని తెచ్చి పెట్టుకుంటున్నాం. టాలెంట్ అనేది ఎక్కడున్నా, ఏ మూల దాగి ఉన్నా బయటకు వచ్చి పిలిచి పెట్టుకుంటారు. అక్కడెక్కడ భాషా భేదం అనేది లేదండి. మీకు టాలెంట్ లేక, మీకు క్యాలిబర్ లేకుండా మిమ్మల్ని పెట్టుకోనందుకు మీరందరూ ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఇండస్ట్రీ అంతా ఇదే అని మాట్లాడడం కరెక్టా? దీనికి ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి ఖండించకపోవడం మా దురదృష్టకరం. నిజంగా చెప్తున్నా, దురదృష్టకరం. నేను ఇండస్ట్రీలో ప్రతి చోట మెంబర్షిప్కి డబ్బులు కట్టి ఇండస్ట్రీ నేను ఉంటున్నందుకు నేను సిగ్గుపడుతున్నా. నాకెవరు చెప్పలేదు, ఎవరు చెప్పినా నేను వినను. అంటే నేను చెప్తాను, అదేమనుకుంటున్నారంటే మా వాళ్ళందరూ కూడా ఇది చెప్తే అయ్యో ఎందుకు, ఇది ఒక పెంట, ఇది చాలా చీప్ ఇష్యూ, దీని గురించి మాట్లాడితే మనం చీప్ అయిపోతాం. మనం ఇప్పుడు మాట్లాడుతూ ఇంకొక 4 ఛానళ్ళలో మళ్ళీ దీని గురించి చేస్తారు ఇట్లా మాట్లాడాలని. ఈ రోజు ఇక్కడతో మాట్లాడుకొని సమస్య పోయేది, రేపు ఇంకొక 4 రోజులు ఇంకో 4 ఛానళ్ళలో మాట్లాడతారు. ఇదెందుకు ఇంకొక 10 మంది చూడడం అని అనుకుంటున్నారు. కానీ ఇది చూస్తే నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.